హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి చికెన్ లివర్ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ లేకుండా టేస్టీగా స్పైసీగా సైడ్ డిషెస్కి, చపాతీలోకి, నాన్లోకి, రోటీలోకి, రైస్లోకి అయితే చాలా 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 బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. చికెన్ లివర్ ఎక్కువ స్మెల్ వస్తుంది అని లివర్ ఎవరు తినరు కదా, అందుకే ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే లివర్ అనేది ఎక్కువ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా బాగా మెత్తబడిగే వరకు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని గనక ఉడికించుకుంటే టమాటా అనేది తొందరగా కుక్ అయిపోతుంది. ఇవంతా బాగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ కూడా వేసుకొని చికెన్ లివర్ నీచు వాసన లేకుండా ఉండాలి అంటే ఓపికగా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే గనక మన చికెన్ లివర్ అస్సలు స్మెల్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, దంచిన మిరియాల పొడి, ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత చిన్న కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని చికెన్ లివర్ ఫ్రై బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మన టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీలోకి అయితే సూపర్ గా ఉంటుంది. అంటే సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.